ముంబై బాయ్స్ మనం ఈసారి తెలుగు టైటన్స్ పైన రివెంజ్ తీసుకోవాలి, లేదంటే మనం ఇంకా కంబ్యాక్ చేయలేం. లాస్ట్ మ్యాచ్ అంటే టైటన్స్ నన్ను ఆపింది, కానీ ఈ మ్యాచ్ అయితే ఆపలేరు. ఇక మన ముంబై అంటే ఏంటి, టైటన్స్ కి చూపియాలి. చూపిద్దాం. అజిత్ చౌహాన్ నువ్వు పర్ఫార్మ్ చేయి టైటన్స్ ని ఓడి. ఇక మనం టేబుల్ టాప్ ప్లేస్ కి వెళ్ళిపోదాం. ఏం సునీల్ భాయ్, మాతో మ్యాచ్ గెలిచి మీరు ఇక టాప్ ప్లేస్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అది జరగని పని. ముందే మా హెడ్ కోచ్ ఏమో కోపంగా ఉన్నారు మా మీద. ఇక మేము ఈ మ్యాచ్ గెలవాలి, మా కోచ్ ని కూల్ చేయాలి. కూల్ చేస్తారో ఇంకా కోపం తెప్పిస్తారో మీకే తెలియాలి. మేమెందుకు మా కోచ్ కి కోపం తెప్పిస్తాం? ఎందుకంటే ఈ మ్యాచ్ లో మా యుముమ్మ టీమే గెలుస్తుంది కాబట్టి. ఏంది, మీ టీం గెలుస్తుందా? అది జరగదు. మీరు మా టైటన్స్ ని ఆపలేరు భాయ్. ముందే మా టీం సూపర్ సాలిడ్ గా ఉంది. ఇక రైడింగ్ అయితే అదరగొడుతుంది. విజయ్ భాయ్, మీ టీమ్ లో నేనొక్కడిని ఆపితే చాలు, ఇక సింపుల్ గా గెలవచ్చు మీ మీద. అది చూద్దాం అన్న. ఈ ఆపద్ బాంధవుడు ఉన్నంత వరకు మీరు మా టీం ని ఆల్అౌట్ కూడా చేయలేరు. నాతో మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడు ఫామ్ లోకి వస్తానో నాకే తెలియదు. నువ్వు ఎప్పుడైనా ఫామ్ లోకి రా. మాకేంటి ఆశీష్, ఈసారి నిన్ను అండ్ మీ టీం ని అవుట్ ఆఫ్ స్టేడియం పంపిస్తాం. రింకు భాయ్, నువ్వు మా వాళ్ళని ఆపుతే నేను మీ వాళ్ళని ఆపుదా. అజిత్ పవర్, ఇది రైవల్ వీక్ అంటే ఏంటో నీకు తెలుసా? తెలుసు అన్న. అయితే రివెంజ్ తీసుకోవాలిగా మీ మీద. రింకు భాయ్, ఇది రైవల్ వీక్ అంటే రివెంజ్ టైం. మీ మీద రెండో విజయం సొంతం చేసుకుంటాం. మీరు గుజరాత్ తోనే ఓడిపోయారు, మాకు ఒక లెక్కనా మీరు? భాయ్, మాతో ఆట పులి నోట్ల వేలు పెట్టినట్టే. పులి ఎప్పుడు కొరికేది ఎవరికి తెలియదు. మేము కూడా అంతే, ఎప్పుడు గెలిచేది మాకు కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండాలి మీరు మాతోటి. విజయ్, నువ్వు ఎన్ని డైలాగ్స్ కొట్టిన మ్యాచ్ మాకే సొంతం. ఈ సునీల్ క్యాప్టెన్సీ అంటే ఏంటో నీకు చూపిస్తా. సునీల్, నువ్వు గ్రేట్ కెప్టెన్ వి, నేను ఒప్పుకుంటా. కానీ ఈ మ్యాచ్ అయితే మిమ్మల్ని గెలవనియ్యా. అది చూద్దాం విజయ్. మన లాస్ట్ మ్యాచ్ లోనే గెలుపు మిస్ చేసుకున్నా, ఈసారి మాత్రం రిపీట్ కానివ్వను. సరే సునీల్, లెట్స్ సీ ఏం జరుగుతుందో. రైడర్స్ అండ్ డిఫెండర్స్ మన మీద ఈ ముమ్మ గెలుద్దామని గట్టి ప్లానింగ్ తో వస్తుంది. మనం జాగ్రత్తగా ఆడాలి, టీం ని గెలిపియాలి. మన టీం లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంది, అది ఆపితే చాలు, ఇక మనమే గెలుస్తాం వాళ్ళ మీద. అది ఏంటిది ఆశిష్ నర్వాల్? మన టీం డిఫెండింగ్ అనుకున్నంత ఆడడం లేదు అన్నా. అందుకేగా మనం లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, కానీ ఈసారి మాత్రం అస్సలు ఓడిపోవద్దు టైటాన్స్. సరే విజయ్ భాయ్, ఓకే అన్నా, డన్ బాయ్. సరే అన్న, ఈసారి మన డిఫెండింగ్ నుండి ఒక్క మిస్టేక్ కూడా జరగదు. ఓకే, అందరం కలిసికట్టుగా ఆడదాం, ఈ ముమ్మాని ఓడిద్దాం. ఈ వీడియో నిన్న వరకు చూస్తుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.